హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్లాండ్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలోని రసాయన గోదాంలో మంటలు చెలరేగాయి. దాంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పేశారు. అది మనకు రోడ్డు తర్వాత రైలు తర్వాత వచ్చేసింది మంటలు మంచిగా చేపలు తీయండి అన్ని మంచిగా చేపలు తీయండి అన్ని. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఓవర్ టు యు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది, ప్రమాదం ఏ విధంగా సంభవించిందో ఇప్పుడే చెప్పలేము. దాని కారణాల తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు ఓన్లీ ఫైర్ ఫైటింగ్ మాత్రమే నడుస్తుంది. అరౌండ్ 8:45 ఆ ప్రాంతంలో మనకు కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది. సనత్ నగర్, కూకట్పల్లి, జీడిమెట్ల అండ్ జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ ఈ స్టేషన్స్ నుంచి ఫైరింగ్ చేసి వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫైర్ అంతా కంట్రోల్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్టింగ్విష్ కూడా అయిపోయింది. కొద్దిసేపట్లో మొత్తం టోటల్గా ఎక్స్టింగ్విష్ అయిపోతుంది. ఏం సార్ ఈ గోడౌన్లో ఏముంటుంది సార్, అసలు మెటీరియల్ అంతా ఏముంటుంది? గోడౌన్లో ఏం మెటీరియల్ ఉన్నదో కూడా ఇంకా క్లారిటీ లేదు. కొంత సీజీడ్ లిక్కర్, కొంత డిఫరెంట్ మెటీరియల్స్, రైల్వే షిప్పింగ్ సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ క్లారిటీ అనేది తర్వాత వాళ్ళు ఈ గోడౌన్స్ సంబంధించిన ఇన్ఛార్జ్ వాళ్ళు మాకు అందజేస్తారు. కస్టమర్స్ సంబంధించినటువంటి గోడౌన్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గోడౌన్ యొక్క యాక్టివిటీస్ ఏందనేది మాకు కూడా ఇంకా దాని మీద ఎటువంటి అవగాహన లేదు. సీజ్ చేసిన లిక్కర్, కస్టమ్ డ్యూటీ కట్ అనేది కూడా ఇందులో కొంత స్టోర్ చేశారు. అది కూడా ఫైర్లో ఇన్వాల్వ్ అయింది. మీరు ఘటనా స్థలికి చేరుకునేంత వరకు కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? అప్పటికి సిచ్యువేషన్ స్టార్టింగ్లో కొంత ఎంబరేసింగ్నే ఉన్నది ఫైర్. బట్ 4 వైపుల నుంచి 30 ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేశారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. సో విత్ ఇన్ షార్ట్ టైం ఫైర్ అండర్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఎంత టైం పడుతుంది మొత్తం ఈ ఫైర్ మొత్తం కంట్రోల్ చేయడానికి? మొత్తం ఎంతమంది ఫైర్ ఫైటర్స్ ఉంటారు? ఇప్పుడు అదే దాదాపు ఒక 5-6 వెహికల్స్ వచ్చాయి ఇక్కడికి. దాదాపు ఒక 40 మంది ఫైర్ ఫైటర్స్ ఉన్నారు ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఆల్ 2 అవర్స్ నుంచి ఫైర్ ఫైటింగ్ కంటిన్యూస్గా అయితేనే ఉంది. ఇప్పుడు అయిపోవచ్చింది. ఇంకా జస్ట్ ఒక 15-20 మినిట్స్లో ఇట్ విల్ బి క్లోజ్డ్. డోర్లు కూడా ఎక్కడ చూసినా బద్దలు కొట్టినట్టుగానే ఉంది. వాస్తవానికి అంటే ఫైర్ జరిగినప్పుడు ముందుగానే గ్రహించలేదే సార్? ఇప్పుడు ఫైర్ జరిగినప్పుడు అంటే మనకు కాల్ వచ్చినప్పటి నుంచే మనం క్యాల్కులేషన్లో ఉంటుంది. వాళ్ళు ఎవరు చూశారు ఏంటి అనేది అదంతా తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. యాజ్ ఆఫ్ అయితే నా ఫైర్ ఈజ్ అండర్ కంట్రోల్. పెద్దగా మెటీరియల్స్ కూడా ఇన్వాల్వ్ కాలే. ఫైర్ ఫైటర్స్ అనేది దే హావ్ డన్ గుడ్ జాబ్. ఫైర్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్టింగ్విష్. ఈ మొత్తానికి ఫైర్ అంతా కూడా ఇప్పటికే మొత్తం పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి రావడం జరిగింది. ఇది కస్టమ్స్ అండర్లో ఉండేటటువంటి గోడౌన్, ఐసీడీకి సంబంధించినటువంటి గోడౌన్లో కస్టమ్స్ అధికారులు కస్టమ్స్ క్లియర్ కానటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ గోడౌన్లోనే నిల్వ ఉంచుతూ ఉంటారు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు, వివిధ ప్రాంతాల నుంచి ఈ వచ్చేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో వీటికి కస్టమ్స్ డ్యూటీ అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కస్టమ్స్ డ్యూటీ చెల్లించినటువంటి సమయంలో ఈ మొత్తం మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి కస్టమ్స్ అధికారులు అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి ఇదే గోడౌన్లో నిల్వ ఉంచుతూ ఉంటారు. అయితే ఈ నిల్వ ఉంచినటువంటి ఈ మెటీరియల్కు మంటలు అంటుకున్నాయి. ఇందులో లిక్కర్ ఉంది, ఆ తర్వాత గృహోపకరణాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇదే కాకుండా పరిశ్రమలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇందులో ఉంది. ప్రధానంగా లిక్కర్ ఎక్కువగా ఈ అగ్నికి ఆవుతైనట్టుగా కూడా తెలుస్తుంది. లిక్కర్తో పాటు మొబైల్ ఫోన్స్ కూడాను చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అయితే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, వాటికి సరైనటువంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించినప్పుడు ఖచ్చితంగా కస్టమ్స్ క్లియర్ అయ్యేంత వరకు కూడా కస్టమ్స్ అధికారులు ఆ మెటీరియల్ అంతా కూడా ఇక్కడే ఉంచుతున్నటువంటి సందర్భం. సో ఉదయం ఫైర్ సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం, వారంతా కూడా ఘటనా స్థలికి రావడం, అదే సమయంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి ఉండడంతో పాటు దట్టమైనటువంటి పొగలు కూడా వచ్చాయంటూ ఇప్పటికే డిఎఫ్ఈ చెప్తూ ఉన్నారు. సో మొత్తం 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించినటువంటి ఫైర్ ఫైటర్స్ మొత్తం మంటలంతటినీ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు పొగ మాత్రమే కమ్ముకుని పొగను కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం ఇప్పటికే ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం
మొత్తం లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కాలి బూడిద కుప్పగా మారాయి. సో ఆ బూడిద కుప్పనంతటిని కూడా తొలగించేటటువంటి ప్రయత్నం ఇక గోడౌన్కి సంబంధించిన సిబ్బంది ఒకవైపు చేస్తూ ఉంటే ఈ పొగ తర్వాత మిగిలినటువంటి మంటలను క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం ఇటు ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి శశి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.